జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్త బంధువులందరికీ నమస్కారం అండి. శ్రీ గురుదత్త ప్రభుల గురించిన ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా వీడియోలు చేసుకుంటున్నాం కదండి. అలా ఈరోజు కూడా వీడియో చేసుకొని ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుందామండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. అయితే ఇంతకుముందు చెప్పిన వీడియోలాగా మనము పరబ్రహ్మ జ్ఞానము తీసుకునే ప్రయత్నంలో చాలా కష్టపడాల్సి ఉంటుందండి. అర్థం కూడా కాదు, రిసీవ్ అంటే స్వీకరించడం చాలా కష్టము. ఒకటి ఏంటంటే ఇందులో కష్టమైన వ్యవహారము. నేను చెప్పింది మాత్రము మీకు కష్టమైనది ఒకటి నాకు తెలిసిన విషయం చెప్తున్నా, నేను అనుభవించింది చెప్తున్నా. పొద్దున మార్నింగ్ లేచి 4 గంటల నుంచి వెళ్ళి 4:50 వరకు కూర్చోవడము అనేది అదే ధ్యానము. దానికి తర్వాత ఏం జరుగుతుందని చెప్తా నేను. అది ఒకటి కష్టము అని మీకు అనిపిస్తుంది, కానీ అది తప్పదండి. ఎవరైనా అప్పుడే చెయ్యాలి, ఎప్పటికైనా చేయాల్సిందే. ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత చిన్నవాళ్ళైనా. ఎందుకు అంటే ఈ మీకు ఇంతకుముందు చెప్పిన వీడియోలలో ఉన్న దైవిక లక్షణాలు కానీ, పరమాత్మ జ్ఞానము, మీ ఆత్మశుద్ధి కావడము, మీ ఆత్మస్థైర్యం పెరగడము, మీ ఆత్మలో ఉన్న మలిన్యం అంతా క్లీన్ కావడం అప్పుడు చేసిన ధ్యానం వల్లనే కలుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే అప్పుడు కాస్మిక్ ఎనర్జీ చాలా ఎక్కువ వస్తుందండి. కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అప్పుడు చాలా ఉంటుంది. కాబట్టి మనం ఆ సమయం ఉపయోగించుకోవాలి ప్రతి ఒక్కరు. అయితే ఇందులో విషయం ఏంటంటే, ఇంకొక గోప్యమైన విషయం ఏంటంటే, అది చేసిన వారు పొద్దున్న 4 గంటల నుంచి 4:50 41 days చేసిన వారు తర్వాత కూడా చేయాల్సిందే. చేస్తూ ఉన్నవారు అంటే మినిమం 41 days చేసినాక ఏం చేయాలని చెప్తాను నేను. ఇప్పుడే చెప్తాను కూడా. ఆ 41 days తర్వాత రెగ్యులర్గా చేసుకోవాలి. మీరు వద్దన్నా నేను వద్దన్నా మీరు చేస్తూనే ఉంటారు. అది దత్తార్పణం, అది జరిగేది. అది ప్రతి ఒక్క ఆత్మకు సంబంధించిన ఆత్మ జ్ఞానం అది. అయితే ఆ తర్వాత మీరు ఏ పూజలు చేయాల్సిన అవసరం లేదు, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం రాదు. మీకు అన్నీ అర్థమవుతూ ఉంటవి. నేను చెప్పినా కదా నా విషయము. ఎవరైనా నా ముందు వచ్చి కూర్చుంటే నాకు వారి గురించి అర్థమవుతాయని. అది శ్రీ గురుదత్త ప్రభు ఇచ్చిన ఆశీర్వాదంతోనే వస్తుంది. అది అప్పుడు ధ్యానం చేసిన వారికే పరమాత్మ జ్ఞానం, ఆత్మ జ్ఞానంతో అవన్నీ అలవడుతవి. అప్పుడు మనము ఇంకొక ఆత్మను ఉద్ధరించగలుగుతాము. ఉద్ధరించడం చాలా పెద్ద మాట, కనీసం దారి చూపిస్తాము. ఇది మనందరం చెయ్యొచ్చు. ఇది నేను మీకు చెప్పే చాలా చాలా రహస్యమైన విషయం. ఇంతే అని ఇంతే అని కాదండి, ఉంటుంది అందులో. మీరు చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. అయితే ఎవరినో దారి నేనెందుకు తీసుకురావాలి, అది తర్వాత విషయం, పక్కన అవసరం లేదు. అది కాదు, మీకు మీరైనా కావాలి కదండి. మనమైనా ఉద్ధరించుకోవాలి కదా. మనం బయటపడాలి కదా ఇందులోకి. ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడాలి కదా. ఆత్మజ్ఞానం సంపాదించుకొని ప్రశాంతంగా రిలాక్స్గా ప్రభు పాదాలు పట్టుకొని, శ్రీ గురుదత్త ప్రభుల పాదాలు పట్టుకొని ముందుకు వెళ్ళాలి కదా. ఇష్టదైవం కాళ్ళు పట్టుకొని ముందుకు వెళ్ళాలి కదా. మరి ఎట్లా, మరి ఇంకేం చేయగలుగుతాం మనము? అది పట్టుకొని ముందుకు వెళ్ళాలి ఏం చేయలేమండి. మళ్ళీ రావాల్సిందే. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మీరు అనుకుంటారు అంటే మీకు అదృశ్యమే కావాలి. మీ ఇష్టదైవం అని అడగండి, మీ కులదైవాన్ని అడగండి, బతిలాడుకోండి, అర్థమవుతుంది. జయగురుదత్త అనుకొని మీరు వీడియో స్టార్ట్ చేసుకొని చూసుకున్నా అర్థమవుతుంది. ఏదైనా ఒక దైవనామ స్మరణ చేయండి, అర్థం కూడా కాదండి. అయితే ఇది ఎప్పుడైనా మీరు చేయాల్సిందే అన్నది సత్యం. ఇప్పుడే ఎందుకు చేయాలి అన్న విషయం ఆల్రెడీ ఒక వీడియోలో నేను చెప్పడం జరిగింది. మళ్ళీ చెప్తున్నా. ఇది మళ్ళీ విన్నా ఏం కాదు, మళ్ళీ చెప్పినా ఏం కాదండి. ఎందుకంటే వినడము చాలా అవసరం.
ఎవరైనా కొత్త వాళ్ళు కూడా ఎవరో ఒకరు వింటే ఎవరో కొందరన్నా మారకపోతారా అన్నదే నా ఆలోచన. శ్రీ గురుదత్త ప్రభులు ఇచ్చిన ఆశీర్వాదంతో నేను చెప్పడం జరుగుతుంది. ఏంటంటే శ్రీపాద శ్రీ వల్లభ ప్రభు శ్రీ గురుదత్త ప్రభుల కలియుగ ప్రత్యక్ష ప్రథమ అవతారము అయిన శ్రీపాద శ్రీవల్లభ ప్రభు యొక్క ప్రాజ్ఞ ఆ ప్రభు యొక్క నియమాలు ఆయన మొత్తం ఈ సృష్టిని చేతులు తీసుకొని నడిపిస్తుండండి. ఇప్పుడు ఇది చాలా సత్యమైన విషయము, చాలా గోప్యమైన విషయము, చాలా నిగూఢమైన విషయము. ఇది 2002లో శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం బయటికి వచ్చేదాకా ఎవరికి అని కాదు, కొందరికే తెలుసు. ఇప్పుడు చాలా మందికి తెలుస్తుంది. కాబట్టే చెయ్యండి. మీరు ఇప్పుడు నేను చెప్తున్నది శ్రీ గురుదత్త ప్రభులది పరబ్రహ్మ జ్ఞానమే. మళ్ళీ శివయ్య ఎవరో కాదు, లలితమ్మ ఎవరో కాదు, అందరూ ఒకటే. శ్రీపాద శ్రీవల్లభులు కూడా ఒకరే, ఆంజనేయ స్వామి కూడా ఆయనే, ఎవరో కాదు. మీరు ఎవరి భక్తులైనా పర్లేదు. ధ్యానం అనేది భక్తికి దైవానికి సంబంధించి ఈ దైవం ఆ దైవం అని కాదండి. ఏ ఇష్ట దైవం ముఖ్యవారైనా అందరూ చేయడము అవసరమే. శ్రీ గురుదత్త ప్రభుల జ్ఞానం తెలుసుకోవాల్సిందే అందరూ. అందుకే నేనేమంటున్నా, శ్రీ గురుదత్త ప్రభుల గురించిన గురుచరితామృతము, శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము చూడండి, తెచ్చుకొని చదవండి. లేదు అంటే ఓం దత్త ఛానల్లో, మన ఛానల్లో ఉన్నాయి ఆ వీడియోస్ వినండి. నాదే వాయిస్లో ఉంది. అలాగే దత్త జయంతి వస్తుంది. దత్త జయంతి తర్వాత మనం వేరే విషయాలు మాట్లాడుకుందాము. అప్పటి వరకు అయితే ఇవి చేయండి. మీరు ఇన్ఫర్మేషన్ గెయిన్ చేస్తూ ఆత్మను స్ట్రాంగ్ చేసుకోండి. దారిని సునాయాసం చేయండి. ఓపెన్ చేసి పెట్టండి డోర్స్ అన్ని. మీ ఆత్మ యొక్క తలుపులు తెరిచిపెట్టి ఉంచండి. అప్పుడే జ్ఞానము లోపలికి రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం రోజు మార్నింగ్ 30 మినిట్స్, సాయంత్రం 30 మినిట్స్ వీడియోస్ చేసుకోవడము, ఎడిట్ చేయడము, పోస్ట్ చేసుకోవడము అంత సింపుల్ అనుకుంటాను రండి. చాలా కష్టంతో కూడుకున్న పని. అయినా నేను చేస్తున్నా అంటే ఆయన ఆశీర్వాదం, శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదం, పరమాత్మ ఆశీర్వాదం నా పైన ఇట్లా ఉంది కాబట్టే నేను చేయగలుగుతున్నా. నేను కాదు చేసేది, మాట్లాడేది నేను కాదు, చేపించేది ఆయనే, చేసేది ఆయనే. ఆఖరి విషయం, ఇంకో విషయం తెలుసా, వినేది కూడా ఆయనే. ఇది బాగా పెద్ద విషయాలండి. మీరు అంటే తెలియదు అని నేను అనుకోవడం లేదు. తెలిసిన విషయాలు ఇంకొద్ది పెంచుకోండి, కొద్ది పెంచండి. పైకి ఇట్లా ఇట్లా వెళ్ళాలి. ఒక స్టెప్ ఎక్కుతూ మనకు తెలిసిన మార్గమే ఇది. ఇంకొక స్టెప్ ఎక్కండి. అయితే ఎవరైనా మీరు సరెండర్ కాంది అంటే మీరు పూర్తిగా సమర్పించుకొని, తండ్రి నేను చేస్తా, ఏమన్నా కానీ నేను చూడండి తండ్రి, నన్ను ఆశీర్వదించండి, నేను ముందుకెళ్తా అని ఇష్టదైవాన్ని మొక్కుకుంటూ మీరు అడుగు వేయండి. అప్పుడు చూడండి నిదర్శనాలు, మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. నేను చేస్తా, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, అట్లా కుదరదండి. మనం ఎట్లా అంటే ఇది చాలా గోప్యమైనవి అండి. అంటే బాగా ఇంపార్టెంట్ విషయాలు. గోప్యము ప్లస్ బాగా చాలా అంటే చాలా ప్రతి ఆత్మకు కావలసిన భోజనం ఇదే. మనం దీన్ని ఆపకూడదు. ఈ రోజు అని కాదండి, ఇప్పుడే స్టార్ట్ చేయండి. విన్నప్పుడే దైవనామస్మరణ స్టార్ట్ చేయండి. చాలా మంచిదండి. కలియుగంలో దైవనామస్మరణతో చాలా పనులు అవుతాయి. ఆత్మజ్ఞానం వస్తారులే, నేను పనులు అవుతాయి. ఆత్మజ్ఞానం దారి దొరుకుతుంది. ఇప్పుడు నియమాలు అనేది ఏం పెట్టుకోకండి. నియమాలు నేను ఈ నియమం పెట్టుకుంటా, ఆదేదో చేస్తా, నేను గురువారమే చేస్తా, శుక్రవారం అవన్నీ కాదు. నియమాలు అనేటివి లేవండి. నీకు ఫస్ట్, నాకు ఆ పరమాత్మ పైన, ఇష్టదైవం పైన ప్రేమ అనేది చాలా ముఖ్యం. ఫస్ట్ ప్రేమ. మీరు మనసు పూర్తిగా ప్రేమతోని ముందుకెళ్ళండి. తండ్రి నన్ను నడిపిమని చెప్పండి, నడిపిస్తాడు. నీ ఇష్టదైవమైనా పర్లేదు, శ్రీ గురుదత్త ప్రభులైనా ఆ పేరు అనుకున్నా పర్లేదు, మీరు నడిపిస్తారు, మిమ్మల్ని నడిపిస్తారు, మీరు కూడా ఇంకెవరైనా నడిపిస్తారు. ఇట్లా కూడా జరుగుతుంది. మీరు నడిపిస్తారని మాట వచ్చింది కదా, మీరు కూడా నడిపించచ్చు. అయితే ఇట్లా జరుగుతూ ఉంటే
దీనికి నియమాలు ఏం లేవు అంటుండ్రేంది, నిష్ఠ అనేది ఏం లేదండి. ఎవరాళ్ళు చెప్పిన వాళ్ళు ఏం అవసరం, ఏం లేదు. నియమము, నిష్ఠ, మడి ఇవన్నీ ఏంటో నాకే తెలియదండి. అవి అవసరం లేని వ్యవహారము. ఎందుకు అంటే నీకు ఇంతకు ముందు చాలా వీడియోలో కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. నియమం పెట్టుకున్న వాళ్ళు మీ ఇష్టమే, ధార్మణం మీ ఇష్టం, పెట్టుకొని తప్పకూడదు. నియమం లేవు అని నేను చెప్తున్నా, లేదు మీరు పెట్టుకొని చేస్తా అంటే ఆ నియమాలు తప్పకూడదు. నియమం పెట్టుకున్నప్పుడు లేదు, నియమం లేదు, నేను ఇట్లా ముఖ్య వచ్చేస్తా, నా ధ్యానం నేను చేసుకుంటా అంటే 100% పర్ఫెక్ట్ సరిపోతుంది. అంతేగాని నేను అది మాంసం తినా, నేను మందు బంద్ చేస్తా, నేను ఇంకేదో చేస్తా, ఇంకేమంటాడు, నేను కిందనే పడుకుంటా, అవి పెట్టుకోవాల్సిన అవసరం ఎవరు చెప్పలేదండి. ఆ అవసరం కూడా లేదండి. ఓకే, ఫస్ట్ మీరు మొదలు పెట్టాలి దైవనామస్మరణ. ఇప్పుడు ఈ సెకండ్ నుంచి వెళ్ళి, నా వీడియో విన్నాక నుంచి వెళ్ళి మీరు మొదలు పెట్టండి. ఏ నియమాలు పెట్టుకోకండి, మీరు ముందు నడుస్తూ ఉండండి. ఎలా 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 మీరు ముందుకు వెళ్తూ ఉంటారో, ఒకవేళ మీరు ఆ ప్రభు ఆశీర్వాదం వచ్చి మీరు ఇంక ముందుకెళ్ళి సాధనలో భాగంగా సద్గ్రంథం పారాయణం చేస్తూ సత్సాంగత్యం మంచి 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 వ్యక్తులతో మాట్లాడుకుంటూ ధ్యానం కూడా 4 గంటలకు లేచి ఆ టైంలో చేసి మొదలుపెట్టారు అంటే మీ అంత అదృష్టవంతులు ఉంటారండి. అప్పుడు మీరు ఇవి అంటే నియమాలు లేకపోతే ఎట్లా అంటే, అప్పుడు నియమాలు అనేది కాదు, మీరు ఏవేవైతే అవసరం లేదో మీ ఆత్మే చెప్తుంది మీకు మీరే వాటిని పక్కకు పెట్టిస్తారు. తార్పణం ఎవరు చేయాల్సిన అవసరం లేదు, బలవంతంగా పక్కడాల్సిన అవసరమే లేదు. మీకు మీరే వాటి మీద విరక్తి భావం కలిగి పక్కకు జరుగుతాయి. అబ్బా అవసరం లేదు, అది మనకి మస్తు చేసినాం, మస్తు తిన్నాం, అవసరం లేదు అని పక్క జరుగుతాయి. మందు ఏదైనా పక్క జరుగుతాయి. అప్పుడు అది ఒరిజినాలిటీ. అది చూసినా నాకు అద్దు అనాలి. ఇది ఒరిజినాలిటీ. అంతేగాని 41 days అయిపోయిన తర్వాత మళ్ళీ ఇష్టాలు మొత్తం ఫుల్ తాగుతూనే ఉండడం బాటిల్లో కొద్ది అంటే కాదు. అది కాదండి, అది కంటిన్యూ కావాలి. ఏదైనా అంటే ఎలా అవుతుంది, సాధనతోనే పక్క జరుగుతాయి. వాటి మీద విరక్తి భావం రావాలి. మీకు మీరే పక్క జరపాలి, ఒకటి చెప్పడం కాదు. ఒక గ్రంథాలు ఉండడం, ఉన్న విషయాలు గ్రంథాలు అబ్బా గ్రంథంలో ఉంది కదా మనం పక్క పెట్టాలట, నాన్ వెజ్ తినొద్దట, బ్రహ్మచర్య పాటు, ఇవన్నీ కాదు. మద్యం వసలు తీసుకోవద్దట, అవన్నీ వేరండి. అవి ఉంటాయి గ్రంథాలలో, కానీ అలా కాదు. అది నీవు ఆ గ్రంథాలలో ఉన్న విషయం ఓకే, యాక్సెప్టెడ్. కానీ నీ ఆత్మ, నీ మనసు ప్రతి యాక్సెప్ట్ చేసి వాటి మీద పక్క జరగాలి, డిటాచ్ కావాలి. అవి ఉన్నా డిటాచ్ కావాలి, అట్లా ఉండాలి. అంతేగాని ఎవరో చెప్పారు, గురువు చెప్పారు ఉపదేశం తీసుకుంటే ఇట్లా ఉంటుందట అట్లా ఉంటుంది, అవన్నీ కూడా ఉంటాయి కరెక్టే. కానీ బలవంతంగా చేస్తే కుదరదు. బలవంతంగా చేస్తే అది మళ్ళీ ఇంకో జన్మకు దారి తీస్తుంది. మీరు పూర్తిగా విరక్తి భావము ఆ వస్తువులపైన, ఆ కోరికలపైన, వాటి మీద రావాలే అంటే సాధన చెయ్యాలి, సద్గ్రంథ పారాయణం చెయ్యాలి ఫస్ట్. తర్వాత సాధన చేస్తూ పోతూ ఉంటే అవన్నీ డిటాచ్ అవుతూ ఉంటాయి. కోరికలు అంటారా, ఇంకేమంటారా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చెయ్యకపోతే డిటాచ్ కానంత వరకు మీరు మళ్ళీ జన్మలో రావాల్సిందే. ఎంత పుణ్యం సంపాదించుకున్నా, ఎంత ఏం చేసినా మళ్ళీ జన్మకు రావాల్సిందే. ఇది ఇలా వచ్చి రేపు వచ్చే జన్మలో ఎక్కడ పుడతామో, ఎలాంటి పరిస్థితులు ఉంటాయో కలియుగంలా ఎట్లుంటదండి, ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి చూస్తురుగా చుట్టుపక్కల. అవసరమా ఇంకా సాధన చేసుకుని వెళ్ళిపోతే అయిపోద్ది కదా మన ఇంటికి. మన ఇంటికి మనం వెళ్ళిపోతే అయిపోద్ది కదండి. పరమాత్ముడే మన ఇల్లు. పరంధామం ఎక్కడుందో నాకు కూడా తెలియదు, నేను కూడా చూడలే, అనుభవం ఉంది. వెళ్ళాలి ఆడికే, వెళ్ళే కొరకే ఈ సాధనలు ఇవన్నీ. నేను చేయకుండా ఉందాంలే చూద్దాంలే అందరూ అట్లా లేరు కదా చుట్టుపక్కల
మంచిగా ఉన్నారు, వాళ్ళు ఏదో ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ అనే వర్డ్ అనేది రాంగ్ వర్డ్ అండి. ఇప్పుడు ఎవరైనా మాట్లాడితే బాగున్నారా మీరు అంటే బాగున్నామంటారు. బాగున్నారా, మీరు బాగున్నారా, వాళ్ళు బాగున్నారా, నిజమా ఇది? ఎక్కడ బాగున్నారు? ప్రూవ్ చేస్తారా బాగున్నది? ఆయనకి చెప్తారా? నాకు కాదు. అట్లా కాదండి. బాగు ఉండే, సుఖపడే, సంతోషపడే లోకం కాదు ఇది. మీరు చదవండి, నేను చెప్పిన విషయాలు మీకు రివీల్ చేస్తున్నా, ఓపెన్ చేస్తున్న ఒక్కొక్కటి వర్డ్సే. అవన్నీ బాగా పెద్ద విషయాలు ఉన్నాయి, వాటి మీద పెద్ద పెద్ద గ్రంథాలు ఏమో అర్థం కాదు. అరే ఈ లోకమే కాదండి, సుఖపడే లోకం కాదు, సంతోషపడే లోకం కాదు, ఇది మనశ్శాంతి ఇచ్చే లోకం కాదు. మీరు కర్మను అనుభవించుకునేందుకు వచ్చిన లోకం ఇది. ఇక మీకు సంతోషం ఎక్కడ ఉంటుందండి? ఎక్కడ దొరుకుతుంది అనుకుంటారు? మీరు వచ్చిందే మీరే డిసైడ్ చేసి నేను ఇన్ని రోజులు కష్టపడితే తండ్రి అని వచ్చిన ఇక్కడికి. కిరాయి ప్లేస్ ఇది. వెళ్ళిపోవాలి, ఎప్పటికున్నా వెళ్ళిపోవాలనే విషయం నిజం కదా. మరి ఎందుకు వచ్చినాం అది కూడా తెలుసుకోవాలి కదా. వెళ్ళిపోవాలనే విషయం తెలిసినప్పుడు వచ్చింది ఎందుకు? మరి వచ్చి మనం ఏం చేసినాం, ఏం సాధించినాం? నేను మీకు మొన్న ఒక వీడియో చెప్పిన కదా, మా తాత ఒక పని చేసిండు, సేమ్ ఆయన అట్లా వెళ్ళిపోయిండు, మా నాన్న చేసిండు అదే వెళ్ళిపోయిండు, నేను కూడా అలా వెళ్ళిపోతా. మరి వాళ్ళకు నాకు తేడా ఏంటిదండి? సరే నేను తేడా గురించి వాళ్ళని తక్కువ చేయాలని అట్లేను. మనకు జ్ఞానం వస్తుంది కదా. ఇప్పుడు జ్ఞానము సముపార్జన చేసుకునే కూడా అవకాశాలు ఉన్నాయి. శ్రీపాద శ్రీవల్లభలో ప్రాజ్ఞ నడుస్తుంది, అవకాశం ఓపెన్ అయినాయి, అన్ని అవకాశాలు ఉన్నాయి. నువ్వు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అంత జ్ఞానం తీసుకునే అవకాశం ప్రభు, ఆ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ వచ్చి ఇస్తుండు, తీసుకో. నాలాగా ఇందులో చెప్పడం ఉంటారు, మీకు కూడా దొరుకుతాయి. సోర్స్ ఉన్నాయి, బాగా సోర్స్ ఉన్నాయి, అవకాశాలు చాలా ఉన్నవి. ఇప్పుడు అప్పుడు లేవు కదా, అంతే. రోడ్లే లేవు కదండి, బయటకు ఒక పక్క ఊరు వెళ్ళే పరిస్థితి లేదు వాళ్ళకు. ఇప్పుడు మనం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళచ్చు, ఎక్కడంటే అక్కడ తెలుసుకోవచ్చు, ఇంట్లో కూర్చొని కూడా తెలుసుకోవచ్చు అన్ని విషయాలు, అన్ని అర్థం చేసుకోవచ్చు. ఆయన నీకు ఒక వీడియో విన్నవా, ఒక బుక్ చదివినవా, నీకు ఎలా అర్థం కావాలో అలా అర్థం చేపిస్తా అని కూడా చెప్తుండు. వినండి, ఇది చెప్తుండు అన్న విషయం నేను మహేష్ చెప్పడం కాదండి. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం చదవండి, గురు చరిత్ర చదవండి, భగవద్గీత చదవండి, మీకు అర్థమవుతాయి. అందులో లేదు ఇవన్నీ వినడము. ఇప్పుడు విని దానిని జీర్ణం అంటే లోపలికి తీసుకోవాలండి. భగవద్గీత మామూలు బుక్ అనుకుంటారా అంటే? అదేమన్నా గురుచరిత్ర మామూలు అనుకుంటారా? దేవి భాగవతం మామూలే అనుకుంటారా? మనం చూడకపోవడము, చదవకపోవడము, వినకపోవడం అనేది మనము సరే ఏదో అయిపోయింది అనుకుందాం పట్టు, ఇప్పుడైనా చేయండి. అప్పుడు లేకుండే వాళ్ళు చూసుకోలేదు, వాళ్ళు రాలే ముందుకు. మనకు సోర్స్ ఉన్నది. శ్రీ గురుదత్త ప్రభులు, పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులు కలియుగంలో అవతరించిండు. కలియుగ ప్రత్యక్ష ప్రథమ అవతారం శ్రీపాద శ్రీ వల్లభుల అవతారంలో శ్రీ గురుదత్త ప్రభులు అవతరించిండ్రు. మనకు అన్ని ఓపెన్ చేసిండు. అన్ని ఒకప్పుడు ఇలా లేకుండే, ఏం అర్థం కాకపోయేది కాదు, ఏం తెలిసేది కాదు. ఇప్పుడు అన్ని తెలుస్తున్నాయి. మనం స్వీకరించుకోవాలి. ఇచ్చేందుకు రెడీ ఉన్నారు ఇచ్చేవాళ్ళు కూడా. ఆయన కూడా నువ్వు ఏది ముడతావో దాంట్లో నీకు అర్థమయ్యేలాగా చేస్తాడు. ఆయనకు సరెండర్ అయ్యి తండ్రి నాకు అర్థమవుతుంది చెప్పు అని చెప్తాడు. ఇలా తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు గ్రహించండి, స్వీకరించండి. అన్ని వాళ్ళు ప్రొడక్షన్ కొరకు కాంచులో పెద్ద పీఠమే స్థాపించమని శ్రీపాద శ్రీ వల్లభ ప్రభు ఆజ్ఞతోనే జరుగుతుంది. అక్కడ కాంచీలో ఎందుకు అంటే ఈ భూమికి నాభిస్తానం అన్నమాట. అది ఏంటో మనకు తెలియదు. అవన్నీ శ్రీ గురుదత్త ప్రభులు వాళ్ళు ప్రొడక్షన్ కొరకు చేస్తున్నారు. శ్రీ గురుదత్త ప్రభులైనా శ్రీపాద శ్రీ వల్లభ ప్రభులు, నృసింహ స్వామి వీళ్ళందరూ ఒకటే, వేరు కాదు. అయితే వాళ్ళు చేస్తుండ్రు, వాళ్ళు వచ్చి ఇచ్చేందుకు రెడీ ఇస్తారు. ఇప్పుడు మీరు మనం తీసుకోకపోవడము అనేది ఇప్పుడు ఎట్లా అంటే ఎట్లా చెప్పాలి? ఇప్పుడు మీకు మొన్న ఒక వీడియోలో చెప్పిన నేను, మనది అన్నీ వేరే, మన పాత్ర అంటే మన బాటిల్, మన ఆత్మ అనే బాటిల్లో వేరే నింపి ఫుల్ చేసి పెడితే దాంట్లో మీకు పూర్వజన సుకృత పుణ్యం కానీ, జ్ఞానం కానీ, శ్రీ గురుదత్త ప్రభులు ఇచ్చేది శ్రీ గురుదత్త ప్రభులు అయిన పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన దత్త ప్రభు ఇచ్చే జ్ఞానము రాదు. వాటిని ఫస్ట్ పక్క పెట్టి తీసేయండి. అందులోకి వెళ్ళి తీసేయాలంటే సాధన చేయాలి, సద్గ్రంథాలు చేయాలి, సద్గ్రంథ పాలన చేయాలి. మీరు శ్రీ గురుదత్త ప్రభులది ఏ బుక్ అయినా చదవండి. సింపుల్గా మీకు మంచిగా అర్థం కావాలంటే శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం చదవండి.
సరళంగా సింపుల్గా ఉందండి. ఈ విషయాలు నేను చెప్పేటి బాగా తక్కువ అండి. బాగా పెద్ద విషయాలు ఉన్నాయి అందులో. నాకు కూడా ఎప్పుడు చదివినప్పుడు వేరే అర్థం వస్తుంది అందులో. వేరే వేరే జ్ఞానము అంటే వేరే రకంగా అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం నా చదివినప్పుడు శ్రీ గురుదత్త ప్రభుల జననము చదివినప్పుడు పుట్టుక లేనివాణి అన్నాడు. అది నాకు అంతకు అర్థం కాలే. పుట్టుకే లేదు నాకు అన్నాడు. మరి నాకు అర్థమే కాలే మరి అది ఇన్ని రోజులు చదివినప్పుడు కూడా. ఒకట్లా ఒక్కొక్క వాటి రిసీవ్ అవుతూ ఉంటుంది. ఇంకొక విషయము ధ్యానంలో మార్గం వస్తూ ఉంటుంది. ధ్యానంలో శ్వాస లెఫ్ట్ రైట్ అరగంట లెఫ్ట్ అరగంట రైట్ ఉంటుంది. ఇది చూస్తారు ఇప్పుడు రైట్ సైడ్ ఉన్నది నాకు. అట్లా ఇవన్నీ ఆ గ్రంథంలో ఉన్నాయంటే తెలియదు నాకు. తర్వాత తెలిసింది. మేమే చదువుతాను అర్థమవుతూ ఉంటుంది. నేను ఏం చెప్తున్నా అంటే ఇట్లాంటి నిగూఢమైన విషయాలు ఇప్పుడే అర్థమవుతాయి. మీరు జాగ్రత్తగా తొందరగా సమయం వృధా చేయకుండా తీసుకొచ్చుకొని చదవండి. మీకు మీరు బాగుపడే కోరిక చదవండి. ఆ తర్వాతనే ఇతరుల గురించి. మీరైతే శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం తీసుకొచ్చుకొని రోజు 2 పేజీలు చదవండి, 3 పేజీలు చదవండి. ఓపిక చదువుతూ అందులో ఉన్న విషయాలు చూడండి. అందులో చాలా విషయాలు, మంచి మంచి విషయాలు, నీకు నాకు అందరికి అవసరమైన విషయాలు ఉన్నాయి. మీది మీరు తీసుకోండి, మీది మీరు గ్రహించండి. ఫస్ట్ తీసుకొని అబ్జర్వ్ చేయండి. తీసుకొని దాన్ని ప్రాక్టికల్గా సమాజంలో ఎలా జరుగుతుందో చూడండి. మీకు ఉపయోగపడేది తీసుకొని మీరు మూగండి. ఏం నియమాలతోని ఏమో చేయాలి, ఎక్కడికో పోవాలి అని ఏం లేదండి. ఏదో పాదయాత్ర చేయాలి, ఎక్కడికో వెళ్ళాలి, ఏదో క్షేత్రం అట్లా ఏం లేదు అందులో. నువ్వు నాకు నేను ఎలా ఉద్ధరించుకోవాలి, ఒక మహేష్గా నన్ను నేను ఎలా ఉద్ధరించుకోవాలి, ఎలా బాగు చేసుకోవాలి, ఎలా కడుక్కోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఆయన పాదుకలు ఎలా పట్టుకోవాలి, ఇష్టదేవాన్ని ఎలా మొక్కాలి, ఇవన్నీ ప్రతిదీ ఉన్నదండి అందులో. అది శ్రీపాద శ్రీ వల్లభ ప్రభు ఉన్నప్పుడు శంకర భట్టు అనే ఒక కన్నడ బ్రాహ్మణోత్తముడు రాసిండు. శ్రీపాద శ్రీ వల్లభులు ఉన్నప్పుడే సంస్కృతంలో. ఆ సంస్కృతం ప్రతి యోగులు తీసుకెళ్ళారు హిమాలయాలకు. అది హిరణ్య లోకంలో ఉంది ఇప్పటికీ. ఎక్కడ రెగ్యులర్గా పారాయణం జరుగుతూ ఉంటుంది. అది తెలుగు ప్రతి 32 తరం వరకు బాపనాడుల వారి వంశస్థుల వాళ్ళ ఇట్లా ఉంది. ఆ 33వ తరం గోవింద దీక్షితుల వారు దాన్ని తెలుగు ట్రాన్స్లేషన్ చేసి మనకు 2002లో మనకు ఇవ్వడం జరిగింది. 2002లోనే ఎందుకు రావాలన్న విషయం కూడా కొద్దిగా అర్థమైతే చదువుతుంది. ప్లస్ అది ఇప్పుడే ఎందుకు వస్తుంది, ఏం చేయాలి దాంతో, అందులో ఎంత పెద్ద గోప్యమైన విషయాలు ఉన్నాయి. అంటే గోప్యం అంటే మనం ఎలా 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 బయటపడాలి ఈ లోకం నుండి, ఈ కర్మ జనన మరణ చక్రం నుండి ఎలా బయటపడాలి అన్న విషయము శ్రీపాద శ్రీవల్లభ ప్రభులే మనకు చెప్తూ ఉన్నారండి. అందులో శ్రీపాద శ్రీవల్లభుల అభయ వాక్యాలు ఉంటాయి. అందులో చెప్తారనే నువ్వు ఏ దైవాన్ని మొక్కినా అది నాకే చేరుతుంది. ఇప్పుడు ఒక గురువు ఉన్నారండి, గురువు మొక్కింది మీరు, గురువుని మొక్కితే గురువు అలా గురువుని మొక్కుతారు, అలా గురువు మొక్కితే లాస్ట్ అక్కడికి పోతారు, పరమాత్మ తత్వం అక్కడికి వెళ్తుంది. అన్నీ నాకే చేరుతాయి, నీ కోరికలు నేనే పంపిస్తా, ఆ ఆశీర్వాదాన్ని నీ ఇష్టదైవం ద్వారా నీకు చేరుతుంది అని ఉంది అందులో. ఇంత అట్లా ఎట్లా అది అర్థం కావాలండి మనకు? ఒక్కడికి 2 సార్లు చదివిన అర్థం కాదు అది. మన ఇష్టదైవాన్ని మొక్కితే నీవు నీ ఇష్టదైవాన్ని మొక్కడం కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నా అంటాడు శ్రీపాద శ్రీ వల్లభ ప్రభు. ఇష్టదైవాన్ని మొక్కినా నువ్వు చెప్పే కోరికలు నెరవేరుతాయి. ఆ ఇష్టదైవం ద్వారా నేను నీ కోరికలు నెరవేరుస్తా, నీకు సాధన మార్గం చూపిస్తా, నీకు సరైన మార్గం చూపిస్తా అని శ్రీపాద శ్రీ వల్లభ ప్రభు చెప్పడం జరిగింది. అందులో ఉంది. అందులో చాలా ఆయన శ్రీపాద శ్రీ వల్లభ ప్రభు సంపూర్ణ యోగా అవతారం అండి. కాబట్టే అందులో ఉన్న విషయాలు అందరికీ అర్థం కావు. వాళ్ళు విమర్శించే వాళ్ళకు మనకు అవసరం లేదు, అర్థం కావు. మీరు చదివితే మీకు ఎలా అర్థమైతే అర్థమవుతుంది. మన జన్మ చరితార్థం అవుతుందండి, ముందుకెళ్తుంది. చూడండి, నేను బాగా ఫ్యాక్ట్ఫుల్గా చెప్తున్నా చూసి. ఎప్పుడో 2002లో 2006లోనే
చాలా బుక్స్ తీసుకొచ్చి నేను చాలా మందికి ఇచ్చినానండి. చదవడము చదవకపోవడము వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది, వారి యొక్క పూర్వజన సుకృతం మీద ఆధారపడి ఉంటుంది. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన, ఫస్ట్ వీడియోలలో నేను ఇస్తూ అందరికి చెప్పిన, మెసేజ్ పెడతా ఉన్నా గ్రూపులలో, వాట్సాప్ గ్రూపులలో, ఫేస్బుక్లో ఎప్పటి నుండో. ఆయన ఇప్పుడు వీడియో చేస్తున్నా ఆయన ఇచ్చిన ఆశీర్వాదంతోనే అని చెప్పిన. ఇదంతా ఆయన జరిపించేది నాది కాదు. కాబట్టి నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగేది ఏంటంటే, శ్రీవల్లభ చరితామృతం అయితే తీసుకొచ్చుకోండి. గురు చరితామృతం తీసుకొచ్చుకొని కూడా అది కూడా సంతోషమే. తీసుకొచ్చుకొని లేదు పీడిఎఫ్ కావాలంటే నేను ఇప్పుడే నాకు మెయిల్ ఐడి పెట్టినట్టు ఇప్పుడే మీకు సెండ్ చేస్తాను. నేను పీడిఎఫ్ శ్రీవల్లభ స్వామి, శ్రీవల్లభ ప్రభు సంపూర్ణ చరితామృతం పీడిఎఫ్ మొత్తం నా దగ్గర ఉంది. హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, కన్నడం, తమిళ్. ఇప్పుడు పంపిస్తాను. నేను నాకు మెయిల్ ఐడి పెడితే పంపిస్తాను. ఎందుకంటే సోర్స్ నాకు తెలియదు, వేరే ఇందులో మనం పెట్టరాదు కదా, పీడిఎఫ్ పెట్టరాదు. మీరు కావాలంటే అందులో పెడతా, మీరు తీసుకొని అట్లా కూడా చదవచ్చు. మీరు చదవండి. మీరు కొద్దిగా నేను మళ్ళీ అక్కడికి ఎందుకు వచ్చినాగా శ్రీవల్లభ స్వామి దగ్గరికి అన్న విషయం నాకే తెలియదు. మనము ఎందుకు అంటే అందులో కొద్దిగా విషయాలు మీకు నేను చెప్పే విషయాలు బలం చేకూరుతుంది అని నాకు అర్థమైంది. కాబట్టే ఆయన మళ్ళీ అక్కడ తీసుకొచ్చాను. అర్థమైందని బలం చేకూరుతుంది. నేను చెప్పే ఈ వీడియోస్, నేను చెప్పే ఈ విషయాలు ఇదేదో మహేష్ నేను కల్పించిన కాదు, ఆయన సొంత కవిత్వం కాదు, శ్రీ గురుదత్త ప్రభుల సంపూర్ణ జ్ఞానమే అని మీకు అర్థమవుతుంది. అందుకే ఇప్పుడైనా తీసుకొచ్చుకోండి. తీసుకొచ్చుకొని చదివిన వాళ్ళు మరోసారి చదవండి. ఇంతకుముందు చదివిన వాళ్ళు మరోసారి చదవండి. ఇప్పుడు వేరే అర్థం అవుతుంది. ఎందుకంటే కొన్ని నాకు అర్థమైనవి చెప్తున్నాయి కదా, మీకు అర్థమైంది కొన్ని ఉంటాయి. అవి రెండు కలిపితే మనకు మంచి మంచి విషయాలు వస్తాయి. ఇంకా అట్లాంటివి మన అర్థమైతే మన కామెంట్లో కానీ మెయిల్లో కానీ పెట్టండి. నేను కూడా అర్థం చేసుకుంటా, నేను కూడా తెలుసుకుంటా. నేను ఓపెన్, ఎప్పుడు ఎనీ టైం రెడీ ఉంటా నేర్చుకున్నందుకు. మీరేమైనా చెప్పండి, మీరు కామెంట్ చేయండి, లేదు అంటే మెయిల్ పెట్టండి, నాకు మనం ఈ విషయం మాట్లాడుకుందామని. మీరు ఇచ్చే గైడెన్స్తోని, మీరు ఇచ్చే కామెంట్స్తోని, మీరు ఇచ్చిన అడ్వైస్తో కూడా మనం వీడియోలు చేద్దాం. మన దత్తబంధులకు, మన ఆత్మబంధులకు నేర్పిద్దాం. అంటే నేర్పించడం గొప్పలం కాదు, ఆయన ఆశీర్వాదం ఆయనే నేర్పిస్తాడు. మనం ఒక వారధిలాగా ఉపయోగపడదాం. దత్తబంధులం కాబట్టి చెప్దాం. ఎవరైనా ఏదైనా విషయం, కొత్త విషయం తెలిస్తే ఇది మనం ఉపయోగించుకుందామంటే మీరైనా డ్రాఫ్టింగ్ చేసి పంపించినా నేను మీ పర్మిషన్ తీసుకొని మన ఇద్దరం అవసరమైన నంబర్ తీసుకొని మన ఇద్దరు డిస్కస్ చేసుకొని వీడియో చేసుకుందాం. మన తప్పేం లేదండి. నేను ఇంతకుముందు కారు స్టోరీ చెప్పినా కదా, రోడ్డు బాగలేదు, బ్రిడ్జ్ కూలిపోయింది అన్నప్పుడు అటు వెళ్ళకుండా తీసుకుని ఆపి ముందుకు తీసుకెళ్ళాలి, మన బాధ్యత అది. తెలిసిన వాళ్ళు ఎవరైనా కానివ్వండి చెప్పడంలో తప్పు లేదండి. ఇది పరమాత్మ జ్ఞానం అండి. ఆయన పర్మిషన్తోనే చెప్తున్నాం. మీకు ఇంకొక విషయం తెలుసో తెలీదో ఎవరి కూడా వాళ్ళకి పర్మిషన్ ఉండదండి. నేను గర్వంగా చెప్తలేను, అహంకారంగా చెప్తలేను, సంతోషంగా చెప్తున్నా. నాకు సంతోషంగా మన ఆత్మబంధువులు చెప్తున్నా. ఎవరు పడతానికి పర్మిషన్ ఉండదు. చాలా గోప్యమైన విషయం ఇది. ఆయన శ్రీ గురుదత్త ప్రభులు పర్మిషన్ ఇస్తేనే నేను చెప్పగలుగుతున్నా. చాలా మందికి ఉండదు పర్మిషన్. మీరు చూడండి, ఇంకా మీరు వినండి, విని జయ గురుదత్త వర్డ్ నేర్చుకోండి, స్మరణ చేయండి జయ గురుదత్త అని, జయ గురుదత్త అని ఇట్లా చేయండి, ముందుకెళ్ళండి. నేను ఉపదేశం ఏమి ఇస్తలేను, నామం అది ఎవరైనా చెప్పుకోవచ్చు. వితౌట్ నియమాల్లో ఏం లేవండి. ఇది మాత్రం ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి. నియమాలు అనేది తప్పుడు మాట, నియమాలు, నిష్ట ఇవన్నీ తప్పు. నేను ఎవరినితోనైనా వాదించడం అంటే నాతో కాదు. నేను ఎవరిని తక్కువ చేసి, ఏ ఆత్మను తక్కువ చేసి మాట్లాడే వ్యక్తిని నేను కాదు. ప్రతి ఒక్కరిలో ఆత్మనే చూస్తాను నేను. ప్రతి జీవిలో ఆత్మను చూసే వ్యక్తిని నేను. నాకు వచ్చింది అది పరమాత్మ జ్ఞానం ద్వారా అబ్బింది నాకు అది. కాబట్టి చెప్తున్నా, నేను అలా చూసేవాడిని కాదు. ఎవరిని తక్కువ చేయ. మీకేమైనా తెలుసా చెప్పండి, మనం పంచుకుందాం ఇతరులతో, మన దత్త బంధువులతో, ఆత్మబంధువులకు చేరవేద్దాం ఆ విషయం. అంతేగాని క్రిటిసైజ్ చేసి, తక్కువ చేసి నేను ఎవరిని నన్ను మాట్లాడినా నేను ఏమన్నా దత్తార్పణ అంట, అంతే. ఏమన్నా నేను దత్తార్పణ మాత్రమే అంటా అండి. దత్తయ్యకే తెలుసు, నాకేం తెలియదు అని చెప్పేస్తాను నేను. అది విషయం అండి. మీరు జాగ్రత్తగా కొద్దిగా వినండి. శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతము తెచ్చుకునే ప్రయత్నం చేయండి. లేదు అంటే ఎవరికైనా కావాలంటే నాకు మెయిల్ ఐడికి మీ మెయిల్ ఐడి పెట్టండి, లేదంటే మీ వాట్సాప్ నెంబర్ పెట్టండి, నేను ఇమ్మీడియట్గా షేర్ చేస్తాను. చెప్పే కదా,
హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, తమిళ్, కన్నడం అన్ని భాషల్లో ఉంది నా దగ్గర పంపిస్తాను నేను. అది చదవండి. శ్రీ గురుదత్త ప్రభుల పాదుకలు, దత్తప్రభు పాదుకలు అందరూ కూడా మన శ్రీవాసంలో పాదుకలు అన్నీ అవే. మీరు చేసుకొని ముందుకెళ్ళండి. శ్రీ శ్రీ గురుదత్త ప్రభుల అనుగ్రహానికి, ఆశీర్వాదానికి పాత్రలు కండి. నా ఆలోచన మాత్రం నా ఇవన్నిటి నిర్వచనం అంటారా, ఇవన్నిటి ఆలోచన మాత్రం అదే అండి. ఇంత మంచి వీడియోలు చేసుకొని ఇచ్చినందుకు శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలండి. కోటి కోటి కృతజ్ఞతలు. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర జయ గురు దత్త దిగంబర. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ దత్త ప్రభు చరణారవిందార్పణమస్తు. మీరు కూడా ప్రశాంతంగా ఈ వీడియోను వీక్షించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు. దత్తార్పణం. జై గురుదేవ దత్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దత్త బంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.